రాగులు చూస్తానికి చిన్నవే కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా. అందుకే మనం తీసుకునే డైట్లో రాగులు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఆరోగ్యకరమండోయ్. ఇవాళ వీడియోలో రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు రాగులు వేసుకోండి. అరకప్పు మినపగుండ్లు వేసుకొని, గుప్పెడు బియ్యం వేసుకొని, 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని, మునిగేదాకా నీళ్లు పోసేసుకొని 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కనీసం ఒక 6 గంటల వరకన్నా బాగా నాననివ్వాలి. ఒకసారి మళ్ళీ కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసేసి లైట్గా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని నైట్ అంతా అలానే వదిలేస్తే మరుసటి రోజుకి పిండి అనేది పులుస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ ఇడ్లీస్ని నేను రీసెంట్గా ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్న ఇడ్లీ కుక్కర్లో అయితే కుక్ చేయబోతున్నాను. వీళ్ళ వెబ్సైట్ లింక్ నా బయోలో ఉంటుంది, చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నా కూపన్ కోడ్ దీపు516 యూస్ చేసి ఆర్డర్ చేసుకుంటే మీకు 12% ఆఫ్ కూడా వస్తుందండోయ్. క్యారెట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. అంతే, ఇట్టే రెడీ అయిపోయి చూసారా రాగి ఇడ్లీలు. చాలా బాగుంటాయండి. ఆవిరి కుడుము టేస్ట్ లాగా ఉంటుంది.